అమ్మ నాయనల కళ్ళ ముంగట్నే చేతికందిన బిడ్డలు కొడుకులు జీవిడిస్తే వాళ్ళ శోకం అంతా ఇంత కాదు, చెప్పేదానికి కూడా మాటలు రానంత శోకం ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు కళ్ళ ముంగట తిరిగిన గుర్తులే యాదికొస్తుంటాయి. అసొంటిది కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు ఒకటేసారి జీవిడిస్తే కన్నోళ్ళ గోస చెప్పతరమే ఉండదు. ముచ్చట ఇంటుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే చెప్పుర్రిగా. బిడ్డల పోగొట్టుకున్న తండ్రి కోస ఇది. ఒక్కటే పాలి ముగ్గురు బిడ్డలు జీవిడిసిరు పాపం. ఇగో ఈళ్లే గాళ్ళు. అయితే జీవిడిసిన చెల్లెళ్ళ ఇంటోళ్లను మందలిచ్చేందుకు వాళ్ళ సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఉన్న పెరకపల్లి ఊళ్ళకొచ్చిండు అక్కడి ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డి సారు. అమ్మ నాయనలకు ధైర్యం చెప్పి ఒక్కొక్కరికి 7 లక్షల లెక్కన ముగ్గురికి కలిపి 21 లక్షల ఇలువగల చెక్కులు ఇచ్చిండు. అది చూసి వాళ్ళ నాయనది ఒక శోకం కాదు పాపం. రెండో బిడ్డకు నెలకు 60,000 రూపాయల జీతం వస్తుండేనట. నెల నెల వచ్చిన జీతం పైసలని నాయనకు పంపిస్తే పైసా పోగు చేసి పెద్ద బిడ్డకు పెళ్లి చేసిండట. వాళ్ళ పేరు మీద ఎమ్మెల్యే సార్ చేసిన సాయాన్ని చూసి నా బిడ్డలు జీతం పంపించిరా సారు అనుకుంటా దుక్కటిల్తుంటే చూసిన వాళ్ళది ఒక ఏడుపు కాదు. గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. గీనకు 4 ఆడపిల్లలు కూలి పనులు చేసుకుంటా 4 బిడ్డల్ని చదివించిండు. పెద్ద బిడ్డకు పెండ్లని పట్నంలో కొలువు చేస్తున్న రెండో బిడ్డ, చదువుకుంటున్న 2 చిన్న బిడ్డలు ముగ్గురు కలిసి ఊళ్ళకొచ్చిరాట. అయితే తాండూరుకించి పట్నంకెల్లా వచ్చేటి రోడ్డు బాగు చేయాలని ఎప్పటి సందో ధర్నాలు చేస్తున్నా ఎవరు పట్టించుకునేది దిక్కే లేదట. ఇప్పుడు కూడా రోడ్డు మంచిగా చేయాలని ధర్నాకు దిగిరు పబ్లిక్. ఇంతమంది ప్రాణాలు పోయినా ఎవరికి చెవు మీద పెయిన్ బారినట్టు కూడా లేదనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట.